ఏం చదువుతున్నావు అమ్మా? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నావు. ఇంత ముందుకి ఎక్కడ చదువుకున్నావు? ఏ స్కూల్లో చదువుకున్నావు? హాస్టల్లో చదువుకున్నాను, నందిగం హాస్టల్. గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్? గవర్నమెంట్. గవర్నమెంట్. ఎలాగ అనిపించింది విద్య మీకు? చాలా బాగా చెప్తారు అక్కడ, అంతా పర్వాలేదు. మాకప్పుడు హాస్టల్స్ లో అన్ని ఫ్రీగానే ఉండి, బాత్రూమ్స్ అప్పుడు ఉండి. ఇప్పుడు ఆర్ఓ ప్లాంట్ పెట్టారు, బాత్రూమ్స్ బాగానే కట్టారు, హౌస్ క్లీన్ గా ఉంటాయి, బాగుండే. ఎలా అనిపించింది? ఒక కార్పొరేట్ స్కూల్లో చదివిన ఫీలింగ్ ఉన్నది మీకు? చాలా హ్యాపీగా ఉంటది అక్కడ, బాగా ఎడ్యుకేషన్ కూడా బాగుంటది. స్పోర్ట్స్ విషయంలో గానీ ఎడ్యుకేషన్ విషయంలో ఎలా మీకు సపోర్ట్ చేసేవారు? బాగా సపోర్ట్ చేస్తారు మా మేడమ్స్. భోజన వసతులు ఎలా ఉండేవి? అన్ని బాగానే ఉంటాయి. బాగానే ఉన్నాయి. నువ్వు చెప్పమ్మా, ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం పనితీరు, అన్ని పథకాలు అన్ని వర్గాల వారికి చేరుతున్నాయి అన్నిటికీ బాగానే ఇది అవుతున్నాయి. ఎడ్యుకేషన్ లో గానీ, ఇక్కడ ఊర్లో విలేజెస్ లో వాటర్ ప్లాంట్లు అన్ని బాగానే ఉంటాయి. వచ్చే ఎలక్షన్స్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అనేసి యాజ్ ఎ స్టూడెంట్ గా నువ్వు ఏమనుకుంటున్నావు? జగన్ గారు వస్తే బాగుంటది. ఇప్పుడు మరి భవిష్యత్తుకు గ్యారంటీ, బాబు గ్యారంటీ అనేసి అంటున్నారు. దాని విషయంలో నువ్వేమన్నా చెప్పగలుగుతావు చంద్రబాబు నాయుడు గారి గురించి? అంటే ఆయన ఉన్నటప్పుడు కొద్దిగా పర్లేదు, కానీ ఈయన కరోనాతో బాగా పోట్లాడారు. జగన్ గారు అయితే ఒక్కరే తట్టుకున్నారు. పంపించలేదు, వాటర్ పంపించలేదు ఎవరు. కరోనాలో కరోనాలో అయినా చచ్చిపోయిన బతికినారు, వాళ్ళు చూడలేదు. కాకపోతే ఈ ప్రభుత్వంలో మేము ఉన్నాం, తిన్నాం, అన్ని బాగానే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఆడి గురించి అడుగుతాండ్రా, మళ్ళా ఎంటీఆర్ బతికొస్తే ఆవిడ గెలుస్తుంది అవుతుంది, మంచిగా ఉంటారు. ఎంటీఆర్ బతికి రావాలి మళ్ళా. కానీ ఈలోగా మటుగా ఆడి గురించి మనకి ఏంటి మంచి జరగలేదు, మంచిగా లేము. అన్ని వైఎస్ఆర్ వాళ్ళు బాగా కొన్నాం, తిన్నాం. పవన్ కళ్యాణ్ గారు అస్సే కొంపు ఆడి గురించి ఎత్తుకండి, మరి వాటి గురించి ఎత్తుకాను. అది హీరో కౌలోట్లు వేస్తారు. అవి ఏదో వీళ్ళందరా ప్రభుత్వం మనం తిన్నాము, పిల్లలు బాగున్నారు, పిల్లల భవిష్యత్తులు బాగున్నాయి, అన్ని బాగున్నాయి. అమ్మ ఒడి పడుతుంది, మాకు పొదుపులు అంటూ మంచిగా ఉన్నాము. రైతు భరోసా పడ్డది, నాకు ఇల్లు వచ్చింది, తొలి లేదు, కారిపోయిన ఇంట్లో అంటూ ఉండేవాళ్ళము. ఎవరింటికి వెళ్తామా, ఎవరింట్లో తొంగుంది అనేసి వీటిలోటి ఉండేవాళ్ళమా. ఇప్పుడు బాగా హ్యాపీగా ఉన్నాం, మంచిగా ఉన్నాం. జై జగన్, ఎప్పటికైనా జగన్ అన్నీ రావాలి. సరే. నేను జడ్పీజీహెచ్ఎస్ కాటబొమ్మల్లి గర్ల్స్ స్కూల్ చదువుతున్నాను. ఏ క్లాస్? 9th క్లాస్. 9th క్లాస్. ఎన్ని ఇయర్స్ నుంచి చదువుతున్నావు స్కూల్లో? నేను 6th క్లాస్ నుంచి చదువుతున్నాను. 6th క్లాస్ నుంచి చదువుతున్నావు. ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్. ఎలాగనిపిస్తుంది? మీరు అంతా మంచిగా చెప్తున్నారా? చెప్తున్నారు, బాగానే చెప్తున్నారు. ఒకప్పుడు తెలుగు మీడియం లో చెప్పారు, ఇప్పుడు ఏమంటే ఇంగ్లీష్ మీడియం అనేసి ఇంగ్లీష్ లో చెప్తున్నారు. ఫుడ్ అంటే ఫుడ్ పర్లేదు, బాగానే ఉంటది. బాగుందా ఎడ్యుకేషన్? స్పోర్ట్స్ పరంగా ఎలా ఎంకరేజ్ చేస్తారు స్కూల్ వాళ్ళు మీకు? అంటే ఏ క్లాస్ స్టడీ బట్టి వస్తారు మేడమ్స్, చెప్తారు. బాగానే అనిపిస్తుంది. వచ్చే ఎలక్షన్స్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటదని అనుకుంటున్నావు? జగన్ వస్తేనే బాగుంటుంది. మీకు ఫుడ్ లో డైలీ ఏమేమి ఇస్తారు మీకు? నీకు ఫుడ్ రోజు ఎలా, అంటే మండే నుంచి సాటర్డే వరకు ఏమేమి ఇస్తారమ్మా? మా సోమవారం అంటే కూరగాయల అన్నంతో ఒక రైస్ చేస్తారు, టమాటా పెడతారు. మంగళవారం అంటే పులిహోర పచ్చడి పెడతారు, ఎగ్ వేస్తారు. బుధవారం ఏమంటే బిర్యానీ పెడతారు, మళ్ళీ శుక్రవారం మళ్ళీ పులిహోర పెడతారు. శనివారం ఏమంటే తోటకూర అన్నం పెడతారు. అంతే. అన్ని ఆరోగ్యకరమైన ఫుడ్సే అందిస్తున్నారు. నీకు సంతోషంగా ఉందా? స్కూల్ బాయ్స్ స్కూల్. ఏ క్లాస్? 9th B సెక్షన్. ఎలా ఉంది ఇప్పుడు చెప్పే విధానం? బానే ఉంది. బాగా చెప్తున్నారా? బాగా చెప్తున్నారు. ఇంగ్లీష్ మీడియమేనా? ఎలాగనిపిస్తుంది భోజన విషయంలో గానీ, చదువు విషయంలో గానీ నీకు? బానే ఉంది, నాకైతే బెటర్ అనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నావు స్కూల్లో? 3 సంవత్సరాల నుంచి. 3 సంవత్సరాలు. అంత ముందుకు ఎక్కడ చదివావు? మెట్రిక్ స్కూల్. ఆ స్కూల్ కి ఈ స్కూల్ కి తేడా ఏంటి? అక్కడ కంటే ఈ స్కూల్ కొంత బెటర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news.